ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు ఎమ్మెల్యే. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తుంది? ఏమో చెప్పలేం. ఇప్పుడు సిఎన్ రెడ్డి ఉండు, మళ్ళా నవీన్ యాదవ్ ఉండు, మళ్ళా ఇంకనేమో అజరుద్దీన్ ముగ్గుట్లా పోటా పోటీ నడుస్తుంది. ఎవరు సీఎన్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? మరి ఉంది. ఎట్లా చెప్తారన్న సీఎన్ రెడ్డి గెలిచే అవకాశం? అంటే సీఎన్ రెడ్డి ఏం చేశాడని గెలుస్తాడని? అంటే సిఎన్ రెడ్డి అంటే ఆయన కొంచెం మంచి ఆయన. ఎందుకంటే మాకు అంటే కొరియర్ ఇంటికి వెళ్తా, ఆయనకి ఇస్తా. మళ్ళా భవానీ శంకర్ ఉండు కదా, వాళ్ళ అన్నయ్యకి ఇస్తా, అందరికి ఇస్తాను. సీఎన్ రెడ్డి ఏం చేసిండు రేమత్ నగర్ కు, జూబ్లీ హిల్స్ ప్రజలకు? ఏమో అది ఐడియా లేదు. నేను ఎందుకంటే బిజీగా ఉంటా కదా, నేను అంత తిరగలేను. నేనంటే కొంచెం మాట తీరు మంచిగా ఉంది. ఆయన ఆఫీస్ లో పోతుంటాం, వస్తుంటాం. వాళ్ళ బిల్డింగ్ లో కొరియర్ ఇస్తుంటాం ఎక్కువ శాతం. ఇక నవీన్ యాదవ్ అన్న ఒక అడిగి అయినవి గ్రేటే. అయినా అదర్ అంటే నాకు ఇంతవరకు టచ్ లేదు. అంటే క్రికెట్ ఆడేటప్పుడు అయితే చూస్తుంటాం మేము, అప్పుడు చిన్నగా ఉంటాం. ఈ నవీన్ అన్న అంటే రోజు చూస్తుంటాం మేము. ఎందుకంటే నేను సిరిసిల్ల మీద చదువుతాను, ఒకప్పుడు పని చేసిన. ఎప్పుడంటే 92, 91 లో. ఇప్పుడు అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఈ మూడిట్లలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్. బీజేపీకి అవకాశం లేదా? ఎందుకంటే బీజేపీ వచ్చిందంటే మళ్ళా హిందూ ముస్లిం కొట్లాటలు పంచాయతీలు అవుతుంటాయి. మళ్ళీ రామ జన్మభూమి అంటారు, అది ఒకటి ఉంది. అది మెయిన్. కాంగ్రెస్ వచ్చినా ఈ తెలంగాణ వచ్చినా అన్ని ఒకటే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గత 3 సంవత్సరాల నుంచి అంటే గత 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. సో మళ్ళా ఒకవేళ మాగంటి గోపీనాథ్ భార్యకి ఇస్తే గెలిచే అవకాశం ఏం లేదంటారా? ఆమె పొలిటికల్ లో ఇంతవరకు రాలేదు, ఇంతవరకు చూడలేదు మనం. కానీ ఒకవేళ విజయ్ ఉంది కదా, వాళ్ళ దీప్తి అమ్మ మొక్కడు, ఒకవేళ దీప్తికి వస్తే ఏమో ఇలా ఆడితే ఆమె ఇలా ఆడచ్చు, ఆమె ఇలా ఆడుతుంది అని విన్నా. కానీ తెలియదు, అంతా అవకాశం లేదు.